అందరికీ నమస్తే. నల్లగొండలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా నల్లగొండ జిల్లా చాలా ప్రత్యేకంగా చాలా ఊరేటట్లు తెలంగాణ ఉద్యమాన్ని సైతం నడిపిన ఘన చరిత్ర ఉన్న నల్లగొండ జిల్లా. అదే తీరులో నల్లగొండ జిల్లాలో కూడా ఈ బీసీ ఉద్యమాన్ని కూడా పెద్ద ఎత్తున పోరాటానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాల బంద్ కు పిలుపునిస్తూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ బంద్ అనేది కొనసాగుతా ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మనం బస్ డిపో దగ్గర ఉన్నాము. 3 గంటల నుంచే బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నది. ఈ బంద్ లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని అటు కాంగ్రెస్, అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పార్టీ, మరియు సిపిఐ, సిపిఎం పార్టీ, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మన నల్గొండ యొక్క మన విద్యావంతుల వేదిక నాయకులు మన సైదుల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతా ఉన్నది, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై వారి మాటలను తెలుసుకుందాం. బీసీలకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైన వాటా ఏంటంటే మేమెంతమందిమో మాకంతా వాటా. ఈ జనాభా తమాషా ప్రకారం మేము బీసీలం ఎంత ఉన్నామో అంత వాటా. సుమారుగా 60% మంది బీసీలో ఉన్నాం. మేము 60% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి ఆ ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టినాం. ఆ వైపుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. ఆ వైపుగా తెలంగాణ అసెంబ్లీ లోపల ఎలాంటి శిశభిషలు లేకుండా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని తెలిపినాయి. ఆ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపడం జరిగింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా పాస్ చేశారు. దాన్ని గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాతకి హైకోర్టులో అనేక మంది, కొంతమంది ఆధిపత్య శక్తులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు రిట్ దాఖలు చేశారు. దాని ద్వారా హైకోర్టు దానిపైన ఒక ఇంటరిమ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగం లోపల మేము ఉన్నటువంటి మేము ఎంతమందిమో మాకంతా వాటా అంటున్నాం. మేము అన్యాయమైనటువంటి వాటా అడగడం లేదు. మా జనాభాకు తగ్గి అడుగుతాం. 60% ఉంటే 42% కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా కానీ మా 42% ఫలాలను అందుకే ఈ యొక్క ఆధిపత్య శక్తులు తన్నకపోవడానికి చాలా రకాలుగా కుయుక్తులు పంతా ఉన్నాయి. మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం ఆనాటినటువంటి బీజేపీ 2018లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది. అలా మరి 50% సీలింగ్ అడ్డం రాలేదు. 50% పరిమితి అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేసరికి ఏమో 50% పరిమితి అంటారు. ఈరోజు నిజంగా మాట్లాడుకోవాలంటే న్యాయ వ్యవస్థ కూడా చాలా అన్యాయంగా వ్యవహరిస్తా ఉంది. ఏముంది రాజ్యాంగం లోపల? మీరే చెప్పి, ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? 50% పరిమితి అనేది సాధారణ నియమం మాత్రమే, కానీ కఠినమైన నిబంధన కాదు. పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ లో మార్పు చేసుకోవచ్చు అన్నది. దాని అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది కదా. మీకేం అభ్యంతరం? బీజేపీకి రాష్ట్రపతి దగ్గర తొక్కిపట్టిరు. గవర్నర్ మీ ఏజెంటే, రాష్ట్రపతి మీ ఏజెంటే. ఇక మరి బిల్ ఎట్లా పాస్ అయింది? దీనికి అంతటి కారణం బీజేపీనే. ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? బీసీలలో ముస్లింలు కలిసినారు అంటే ముస్లింలు కొత్తగా కలిసిరు. బీసీలు ఆరాధించి అంటే ముస్లింలు బీసీలో భాగంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేరా? అంటే బీజేపీ ఏదో ఆడలేక మధ్యలో అన్నట్టు దాన్ని ఒక అడ్డం పెట్టుకొని అనేక రకాల కుట్రలు చేస్తా ఉంది. కాబట్టి మా పోరాటం మొత్తం కూడా అటు హైకోర్టులో రిట్ దాఖలు చేస్తున్న ఆధిపత్య శక్తుల పైన, బిల్లు ఆమోదం కాకుండా ఆపుతున్నటువంటి బీజేపీ పైనే. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులే, ఈ 2 శక్తులే మా యొక్క 42% ఆమోదం కాకుండా అడ్డుకుంటా ఉన్నాయి. దీనిపైనే తెలంగాణ ఉద్యమ తరాలు ఈరోజు సెప్టెంబర్ 18న ఈ యొక్క శంకారావం పూరించబడింది. బీసీల యొక్క శంకారావం. ఈ నుంచి ఇక కార్యాచరణ, బృహత్తరమైనటువంటి కార్యాచరణ రూపొందుకొని మేము మా యొక్క కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఆ వైపుగా జనాభా దామాష ప్రకారం మా ఫలాలు సాధించుకుంటామని చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలందరూ ఐక్యంగా ముందుకెళ్తున్న పరిణామం చోటు చేసుకుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి నల్గొండ జిల్లా నుంచే ఈ బీసీ ఉద్యమానికి కూడా పునాదిరాలుగా బీసీ నాయకులు మరియు ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ఈ ఉద్యమంలో 42% రిజర్వేషన్ తీసుకోవాలని, పెంపొందించుకునే అవకాశం వారికి రావాలని కోరుకుందాం.